పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనమంతా పామ్ సండేగా ఈరోజు ఈ ఆదివారాన్ని కొనియాడుతున్నాము. ఈ పామ్ సండేను తెలుగులో మట్టల ఆదివారం అని కూడా అంటారు. ఈరోజు మనం మట్టల ఆదివారం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకము 4వ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి నుంచి క్రైస్తవ లోకానికి స్వాతంత్రం లభించిన వెంటనే యెరూషలేములోని విశ్వాసులు ఈస్టర్కు ముందు వచ్చే ఆదివారం నాడు తమ నగరంలో క్రీస్తు యొక్క మహిమ కలిగినటువంటి ప్రవేశాన్ని తిరిగి ప్రారంభించారు. వారు ఆ రోజు కొమ్మలను చేతపట్టుకుని దేవునికి హోసన్న గీతాలు పాడుతూ ఒక ఊరేగింపును నిర్వహించారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనాన్ని కార్యరూపం కల్పించారు. ఇది తొలి లాటిన్ చర్చిలో ఈ ఆదివారం నాడు దేవుబలి పూజ హాజరయ్యే ప్రజలు ఒలీవ కొమ్మలను పైకెత్తి పట్టుకుంటూ ఊరేగింపుగా దేవాలయంలోనికి ప్రవేశించేవారు. అయితే ఈ పామ్ సండే రోజు ప్రజలు ఊరేగింపుతో వచ్చే ఆ మ్రాణి కొమ్మలు ఆశీర్వదించబడేవి కాదు. ఈ పామ్ సండే ఊరేగింపులో మ్రాణి కొమ్మలను ఆశీర్వదించడం 8వ శతాబ్దంలో ఫ్రాంకిష్ రాజ్యంలో ప్రారంభించారు. ఈ వేడుకల గురించి మొట్టమొదటి ప్రస్తావన ఉత్తర ఇటలీలోని బొబ్బియో అబ్బే యొక్క సాక్రమెంటలో ప్రారంభించినట్లుగా చెబుతారు. ఆ తర్వాత ఈ ఆచారాన్ని తెలుసుకున్నటువంటి ఆ కాలంలోని పోప్ గారు ఈ మట్టల ఆదివారం నాకు గుర్తింపిచ్చారు. అయితే ప్రారంభంలో ఈ యొక్క మట్టల ఆదివారం ప్రారంభించిన ప్రదేశంలోనే, అనగా రోము సామ్రాజ్యం యొక్క గోడల వెలుపల ఉన్నటువంటి దేవాలయంలో ప్రథమంగా దేవపూజ బలి జరిపి ఆ తర్వాత ఊరేగింపుతోటి సెయింట్ పీటర్స్ కథీడ్రల్లోకి ప్రవేశించి అక్కడ ప్రధాన దివ్యపూజ బలిగా గొప్ప వేడుకగా రెండవ దివ్య బలి పూజ పోపు గారు నిర్వహించేవారు. అయితే కొంతకాలం తర్వాత ఈ మట్టలు ఊరేగింపు ప్రారంభంలో జరపబడే మొదటి దివ్య బలి పూజను రద్దు చేసి దాని స్థానంలో కేవలం ఆ మట్టలను ఆశీర్వదించే వేడుక మాత్రమే నిర్వహించి అక్కడ నుంచి విశ్వాసులందరూ మట్టలను పైకెత్తి పట్టుకొని దేవునికి స్తుతిగీతాలు పాడుతూ ప్రధాన దేవాలయం అనేటువంటి కథీడ్రల్లో ప్రవేశించడం ఆచారంగా ప్రారంభించారు. ఈ విధానాన్ని ఈ రోజుల్లో ప్రతి దేవాలయంలోనూ చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మధ్యయుగ కాలంలో ప్రతి చోట రోమన్ ఆచారాన్ని అనుసరించి పట్టణం వెలుపల ఉన్న ప్రార్థనా మందిరం లేదా పుణ్యక్షేత్రంలో ఆశీర్వదించబడిన తాటి ఆకులను చేతిలో పట్టుకున్న మత గురువులు మరియు సామాన్య ప్రజలతో కూడిన ఊరేగింపు కథీడ్రల్ లేదా ప్రధాన దేవాలయములకు సాగేది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ ఊరేగింపులో మన ప్రభువును దివ్యప్రసాద రూపంలో కానీ దివ్య పూజ బలి నిర్వహించే పూజ గురువు మోసుకెళ్ళే పూలతో అలంకరించినటువంటి రూపాల్లో సూచించేవారు. ఆ తర్వాత మధ్యయుగాలలో గాడిదపై కూర్చున్న క్రీస్తు యొక్క విగ్రహాన్ని లేక ప్రతిమను పురోహితుల వెంట ఊరేగించుకుంటూ ప్రధాన దేవాలయానికి ప్రవేశించే ఆచారం ప్రారంభమైంది. ఈ ఆచారానికి సంబంధించినటువంటి పురాతన ప్రతిమలు ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాల్లో ఇప్పటికీ కొన్ని మ్యూజియంలలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఊరేగింపును ఎంతో పవిత్రమైనటువంటి ఆచారంతో నిర్వహించేవారు. ఈ ఊరేగింపు నగర ద్వారం వద్ద చేరుకుంటున్నప్పుడు ఆ ద్వారం పైన ఎత్తులో ఉన్న బాలురు గాయక బృందం గ్లోరియా హోసాన్నా లాస్ ఎట్ అనర్ అనే లాటిన్ పాటతో ప్రభువును పలకరించేవారు. పామ్ సండే ఆరాధనలో నేటికి ఉపయోగించబడుతున్నటువంటి ఈ కీర్తనను ఓర్లియన్స్ బిషప్ అయినటువంటి బెనెడిక్టైన్ థియోడల్ఫ్ అనే బిషప్ గారు రచించారు 821వ సంవత్సరంలో. ఈ పాట ఓ క్రీస్తు మా రక్షాధిపతి నీకు మహిమ స్తుతి ఘనత కలుగునుగాక అనే వచనాలతో ప్రారంభమయ్యే ఈ పాటను దైవానుగ్రహం పొందినటువంటి పిల్లలు ఆనంద భరితులై హోసాన్నలతో దీన్ని గానం చేస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో కూడా మనం దేవాలయంలో పాడే హోసానా స్వామికి సతతం హోసానా 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 అనే ఈ పాట ఇదిగో థియోడల్ఫ్ బిషప్ గారు రచించినటువంటి ఈ స్తుతిగీత పాట నుంచే గ్రహించబడింది. ఈ గీతం పాడిన తర్వాత పూజ గురువులు మరియు క్రైస్తవ విశ్వాసులు అంతా దేవాలయంలోనికి ప్రవేశించగా దివ్యప్రసాదం లేదా క్రీస్తు ప్రతిమ ముందు అందరూ కలిసి వంగి
సాష్టాంగ నమస్కారాలు లేక సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉండేవారు. అందరూ తర్వాత మోకరించి ప్రార్థనలో పాల్గొని వారి వద్ద ఉన్నటువంటి వస్త్రాలను మరియు తివాచీలను పరిచి ఊరేగింపు మార్గంలో పువ్వులు మరియు కొమ్మలను అటు ఇటు ఊపుతూ మహోన్నతమైనటువంటి దేవునికి మహిమ గీతాలు పాడుకుంటూ ఎంతో గౌరవప్రదమైన మహిమాన్వితమైనటువంటి దేవునికి స్తుతిగీతాలు పాడుతూ దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా దేవాలయపు గంటలు దేవునికి ఆహ్వానము చెప్తున్నాయా అన్నట్లుగా గంటలు మ్రోగుతూ ఉండేవి. అదే సందర్భంలో విశ్వాసులందరూ హోసన్నా గీతాన్ని తిరిగి ఆలాపించుకుంటూ దేవాలయంలో ప్రవేశిస్తూ ఉండేవారు. అయితే మధ్యయుగ కాలంలో ఈ అద్భుతమైనటువంటి వేడుక క్రమక్రమంగా చర్చి చుట్టూ జరిగే ఊరేగింపుకు పరిమితమైంది. చర్చి ఆవరణలో శిలువను పూలతో పండుగలు అలంకరించేవారు. అక్కడ ఊరేగింపు జరిగేది. మత గురువులు స్తోత్రాలు ప్రతిగానాలు పాడుతుండగా భక్తులు సమాధుల వద్దకు వెళ్ళి ప్రతి కుటుంబం తమ బంధువుల సమాధి వద్ద మోకరిల్లి వేడుకను నిర్వహించే పూజ గురువు ప్రతి సమాధి వద్దకు వెళ్ళి పవిత్ర జలాన్ని ఆ సమాధులపై చల్లిన తర్వాత అందరూ అలా తిరిగి ఊరేగింపుగా దేవాలయంలోనికి ప్రవేశించేవారు. అయితే కొంతకాలం తర్వాత ఈ పామ్ సండే రోజు సమాధులను దర్శించడం అనే కార్యక్రమాన్ని కొన్ని దేవాలయానికే పరిమితమైపోయాయి. దీనికి కారణం క్రైస్తవ సంఘాల్లో వచ్చినటువంటి చీలిక. రెండవ కారణం సమయం కుదరకపోవటం వలన. ఎందువల్లంటే కొన్ని చోట్ల సమాధులు ఒక ప్రదేశంలో ఉండేవి, దేవాలయం ఒక ప్రదేశంలో ఉండేది. కాబట్టి దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు లేక ప్రార్థన కార్యక్రమాలకు ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సంఘాలు ఈ సమాధులను దర్శించడం అనే కార్యక్రమాన్ని ఈ పామ్ సండే నుంచి విడదీసి వేశారు. ప్రాచీన కాలంలోని స్ఫూర్తిదాయకమైనటువంటి ఆచారాలు వేడుకలు ఎప్పుడో కనుమరుగయ్యాయి. కేవలం ప్రార్థనా క్రమానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు మాత్రమే ఇప్పటికీ భద్రపరచబడి ఉన్నాయి. నేడు ప్రార్థనకు ముందు చర్చిల లోపల తాటి ఆకులు ఆశీర్వాదం మరియు ఊరేగింపు ఏదైనా ఉంటే నిర్వహిస్తారు. అమెరికాలో క్యాథలిక్ మరియు కొన్ని ఎపిస్కోపల్ చర్చిలు హాజరైన వారందరికీ తాటి ఆకులను పంపిణీ చేస్తారు. ఇప్పుడు మనం అసలు ఈ ఈస్టర్కి ముందు వచ్చే ఈ ఆదివారాన్ని ఎందుకు పామ్ సండేగా పిలుస్తున్నారు, దాని చరిత్ర కూడా తెలుసుకుందాం. దీనికి వివిధ పేర్లు ఆపాదించాము. ఆ రోజున ఉపయోగించే మొక్కల నుండి ఈ పేర్లు వచ్చాయి. ఉదాహరణకి తాటి చెట్టు ఆకుల్ని కొందరు వాడతారు కాబట్టి తాటి చెట్టుని పామ్ ట్రీ అంటారు. కాబట్టి ఆ పామ్ ట్రీ నుంచి వచ్చే ఆకులు పామ్ లీవ్స్ కాబట్టి ఈ ఆదివారం రోజు కొన్ని చోట్ల ఆ ఆకులను వాడతారు. కాబట్టి ఈ ఆదివారానికి పామ్ సండే అనే పేరు వచ్చింది. అయితే కొన్ని చోట్ల సాధారణ మొక్కలు కనిపిస్తాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో విస్తారంగా దొరికే మొక్కల యొక్క కొమ్మలను వాడుతూ ఆ ఆదివారాన్ని ఆ మొక్కల కొమ్మలు వాడే పేర్లతో పిలుస్తారు. ఇంగ్లీష్లో బ్రాంచ్ సండే అని, లేక సైంటిఫికల్గా డొమింగో డి రామోస్ అని, డెమాంచియా డేస్ రామో అని. ఐరోపాలోని వివిధ దేశాల్లో నిజమైన తాటి చెట్లు లభించవు కాబట్టి వాటి స్థానంలో ప్రజలు అనేక ఇతర మొక్కలను ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఇటలీలో ఆలివ్ కొమ్మలు, బాక్స్యూ, స్ప్రూస్, విల్లోలు మరియు పస్సి విల్లోలు లభిస్తాయి. వాటికి వాస్తవానికి ఈ వాడుక కారణంగానే కొన్ని మొక్కలకు తాటి చెట్లు అని పేరు వచ్చింది. ఉదాహరణకు ఐర్లాండ్లో యూ, ఇంగ్లాండ్లో విల్లో లేక పామ్ విల్లో అని, మరియు జర్మనీలో పామ్ కాడ్జెట్ చైన్ అని విల్లో కొమ్మలను ఉపయోగించడం వల్ల ఇంగ్లాండ్ మరియు పోలాండ్లోని కొన్ని ప్రాంతాల్లో పామ్ సండేను విల్లో సండే అని, మరియు లిథువేనియాలో వెర్బుసెక్ మాడియోనిస్ అని వాడుక భాషలో విల్లో కొమ్మల ఆదివారం అని పిలిచేవారు. అదే గ్రీక్ మాట్లాడే దేశాల్లో సండే ఆఫ్ ద పామ్ క్యారింగ్ మరియు హోసన్నా సండే అని వివిధ పేర్లతో పిలుస్తారు. మన ప్రాంతాల్లో రాణి కొమ్మల ఆదివారం అని పిలిచినట్లుగా. అయితే ఈ కొమ్మలతో పాటుగా మనకు కన్నుల పండుగ కనిపించే మరొక విషయాన్ని కూడా చూస్తాము. అదేంటంటే ఈ కొమ్మలకు కొన్ని పూలు అలంకరించి ప్రజలు ఊరేగింపులో ప్రదర్శిస్తున్నట్టుగా చూస్తాం. అయితే అదేమిటంటే
అనుగుణంగా కొన్ని శతాబ్దాల తర్వాత ఈ మ్రాణి కొమ్మలతో పాటుగా ఈ మ్రాణి కొమ్మలకు పూలు అలంకరణ మనం చూస్తాం. కొన్ని దేవాలయాల్లో ఈ పూలను కూడా ఆశీర్వదించి ఈ పూలను ఆకులకు గుచ్చి ఊరేగింపులో పాల్గొంటూ మనం చూస్తాం. అందువలన కొన్ని దేశాల్లో ఈ ఆదివారాన్ని ఫ్లవర్ సండే అని పేరు కూడా పిలవటం ప్రారంభించారు. ఉదాహరణకు ఇంగ్లాండ్లో ఫ్లవర్ సండే లేదా బ్లాజమ్ సండే అని, అదేవిధంగా జర్మనీలో బ్లూమెన్సొంటాగ్ అని, ఫ్రాన్స్లో ఫ్రాస్క్యూస్ ఫ్లోరిస్ అని, స్పెయిన్లో ఫ్రాస్క్యూ ఫ్లోరిడా అని, హంగరీలో విరాగ్వా సర్నాఫ్ అని, స్లావిక్ దేశాల్లో స్వెట్నా అని, అర్మేనియాలో జాగ్ కాసాట్ అని పిలుస్తూ ఉంటారు. ప్రారంభంలో స్పెయిన్ దేశాల్లో ఆదివారాన్ని కేవలం పామ్ సండే అని అర్థం వచ్చే విధంగా పాస్కో ఫ్లోరిడా అనే పదాన్ని వాడేవారు. ఆ తర్వాత ఈ ఆదివారాన్ని ఈస్టర్ వీక్ అని పిలవటం ప్రారంభించారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ పామ్ సండే రోజు నార్త్ అమెరికాలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదేంటంటే ఈ యొక్క మ్రాణి కొమ్మల ఆదివారం రోజు ఫ్రాన్స్ డి లియోన్ అనే చరిత్రకారుడు 1513 మార్చి 27వ తారీఖున ప్రాంతం అంతా పూలతో నిండిపోయి ఉండటాన్ని చూసి ఆ ప్రాంతం యొక్క పూల అందానికి ముగ్ధుడైనటువంటి ఆ డి లియోన్ గారు ఆదివారం పవిత్రమైనటువంటి ఆదివారంగాను చిరస్థాయిగా నిలిచిపోయే ఆదివారంగాను ఉండటానికి ఆ ప్రాంతానికి ఫ్లోరిడా అని పేరు పెట్టారు. ఆ ఫ్లోరిడానే నార్త్ అమెరికాలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఫ్లోరిడా. ఆ నగరానికి ఈస్టర్ ఆదివారంగాను లేక మ్రాణి కొమ్మల ఆదివారంగాను పిలువబడేందుకు గుర్తుగా దానికి ఆ పేరు పెట్టారు. అంతేకాకుండా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ పామ్ సండేను మధ్య ఐరోపాలో ఎంతో గొప్ప కన్నుల పండుగ ఉండేటట్లుగా అలంకరణలతో చేస్తూ ఉంటారు. అది ఎలాగంటే పూలతో అల్లి రెబ్బలతో అలంకరించిన మొక్కలకు పెద్ద గుత్తులను ఒక చెక్క కర్ర పై భాగానికి కట్టి వాటిని 10 అడుగులు అంతకంటే ఎక్కువ పొడవు ఉన్న కర్రల వరకు దాన్ని కట్టి అన్ని పరిమాణాల్లో ఇటువంటి తాటి గుత్తులను కడుతూ ఉంటారు. అయితే చాలా ఐరోపా దేశాల్లో అసలైన తాటి చెట్టు అంటే పూల గుత్తులు పూసిన విల్లి చెట్లే ఉంటాయి, అనగా చిన్న విల్లి చెట్లే ఉంటాయి. చివరిగా మరొక విశేషం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మీరు ప్రతి దేవాలయంలోనూ ప్రజలను గమనించినట్లయితే దాదాపుగా అందరూ వారి చేతిలో ఉన్నటువంటి ఆకులను శిలువ రూపంలోకి మలుచుకుంటారు. ఈ విధానం ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? ఈ విధానం లాటిన్ అమెరికా దేశాల్లో మరియు యునైటెడ్ స్టేట్స్లోనూ ప్రథమంగా వారు ఈ తాటి ఆకులను చిన్న సిలువ ఆకారాలుగా మలచడం వారు ప్రారంభించారు. అంతేకాకుండా వివిధ దైవ రూపాలలో కూడా దీన్ని అల్లుతూ ఉంటారు. ఆ విధానాన్ని మనం కూడా అనుకోకుండా మన దేవాలయాల్లో మన చేతిలో ఉన్నటువంటి ఆకులను శిలువ రూపాల్లోకి మలుచుకుంటూ ఉంటూ ఉంటాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది పవిత్ర ఆదివారము అనగా మ్రాణి కొమ్మల ఆదివారం యొక్క ప్రత్యేకత, దాని యొక్క ప్రాధాన్యత మరియు దాని యొక్క చరిత్ర. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ పవిత్ర ఆదివారాన్ని లేక మ్రాణి కొమ్మల ఆదివారాన్ని మనమందరము కలిసి మహోన్నతమైనటువంటి దేవుని యొక్క పవిత్రతను మన హృదయాల్లోని కూడా ఆహ్వానించుకొని తలంపులతో మ్రాణి కొమ్మల ద్వారా మన ప్రభు అయిన దేవుని మన హృదయాల్లోనికి ఆహ్వానించుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ మహోన్నతుడైన మహామహిమ కలిగినటువంటి అద్భుత శక్తి కలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు, మానవాళిని అమితముగా ప్రేమించే ఒకే ఒక్క దేవుడు, అన్ని స్థుతులకు పాత్రుడు, అందరి మన్ననలకు అర్హుడు అయినటువంటి క్రీస్తు ప్రభువు నిరంతరము స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.